ఇప్పుడు మనం ఉగాది పురస్కారం ఇవ్వబోయే వ్యక్తిని గురించి అరుణక పరిచయం చేస్తారు. సభకు నమస్కారం. అందరికీ ముందుగా శుభావస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిసారి కాకతీయ సేవా సమాఖ్య ఒక ఉగాది సంబరాన్ని అద్భుతంగా జరిపి అందులో భాగంగా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి సన్మానం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఎంచుకున్నటువంటి వ్యక్తి పేరు నేను ఎలా చెప్తాను అంటే, ప్రకాశం జిల్లా ప్రసవించిన కవితా పుష్పం నాగభైరవ ఆది నారాయణరావు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఒక సన్మానం జరగబోతోంది కాకతీయ సేవా సమాఖ్య. డాక్టర్ గారు లాంటి, వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, అట్లాగే మేడసాని మోహన్ లాంటి మహానుభావులు, ఇంకా ఎందరో సమక్షంలో జరగబోతున్నటువంటి మరి ఈ సన్మానానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన కొన్ని వివరాలు కొంత మాత్రమే నేను మేము ముందు ఉంచగలుగుతాను. ఆయన పేరు నాగభైరవ ఆది నారాయణరావు గారు. తల్లిదండ్రులు రాఘవమ్మ వెంకట సుబ్బయ్య, గ్రామం రావినూతల, చదువు MA తెలుగు. అలాగే ఆయన వ్యక్తిత్వం చెప్పాలి అంటే, ఆయన యొక్క టాలెంట్స్ చెప్పాలి అని చెప్పారంటే, కవి, పరిశోధకుడు, వ్యాసకర్త, వ్యాకరణకర్త, వక్త, ఇన్ని సుగుణాలు ఇన్ని గుణాలు ఉన్నటువంటి అద్భుతమైన వ్యక్తి నాగభైరవ ఆదినారాయణరావు గారు. ఈయన MA తెలుగు చదివిన తర్వాత అధ్యాపకునిగా పనిచేస్తూనే ఈయన PhD చేశారు, డాక్టరేట్ చేశారు. ఆయన చేసినటువంటి అంశం PhD పొందిన అంశం ఏంటంటే అహల్యా సంక్రందనం. తెలుగులో బాల సాహిత్యం, సాహిత్య ప్రయోజనం, ఒక శతాబ్దపు నాటక సాహిత్యం, తెలుగు మాండలికాల ప్రభావం, అటువంటి అంశాల పట్ల ఆయన పరిశోధనలు చేశారు. వ్యాకరణ పారిజాతాన్ని విద్యార్థుల కోసం రాశారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో రామాయణ భారత భాగవతాలను రచించారు. 1 నుండి 5 తరగతులకు చెందిన విద్యార్థుల కోసం 33 తెలుగు వాచకాలను ఒంటి చేత్తో కూర్చారు. ఇంకా ఇంగ్లీషు, సాంఘిక, సామాన్య, గణిత శాస్త్రాలకు సంబంధించి 11 పాఠ్య గ్రంథాలను చేశారు. రైతు బంధు రంగ, మానవతా నికేతనం, చేతన, మదర్ తెరీసా అనే వచన గ్రంథాలను, అస్త్రసిద్ధి అనే నాటకాన్ని రచించారు. కాళిదాసు శృంగార తిలకానికి కథానుసరణ కల్పించారు. సామవేదం జానకి శర్మ గారి ప్రవరుడు కావ్యానికి హృదయావిష్కరణ చేశారు. వీరి సంపాదకత్వంలో, సహసంపాదకత్వంలో 13 పుస్తకాలు వెలువడ్డాయి. డిగ్రీ విద్యార్థుల కోసం 3 తెలుగు పాఠ్య గ్రంథాలను రూపకల్పన చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్యా కేంద్రాలకు సంబంధించిన 6 పుస్తకాలను సహరచయితగాను, పుస్తక రచయితగాను పనిచేశారు. అలాగే వీరి వ్యాసాలు, గీతాలు కొన్ని పాఠ్యాంశాలుగా చోటు చేసుకున్నాయి. సుప్రదం అనేటువంటి తిరుపతి దేవస్థానం వారు పుస్తక రచన చేసినంత వీరిని కూడా దేవస్థానం ఆహ్వానించింది. తర్వాత వారు కొన్ని కవితలు రాశారు. అవి పిచ్చి గీతలు, కరోనాపై కవనం, కవితా సంపుటితో పాటు మట్టి బండి అనే దీర్ఘ కవితలు రైతుల జీవితాన్ని గురించి రచించారు. నేడు మట్టి బండి 4 భాషల్లో అనువదింపబడింది. రైతు జీవితానికి అద్దం పట్టినటువంటి ఆత్మకథ. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అన్ని పాత్రలు కూడా మట్టి బండిలో మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఒక వస్తువు గురించి 10 సాహిత్య ప్రక్రియలతో తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఏ పుస్తకం రాలేదు. అది కరోనాపై కవనం అనేటువంటి పుస్తకం మాత్రమే వచ్చింది. వారికి కరోనాపై కవనం 10 సాహిత్య ప్రక్రియలో వెలువడిన మొట్టమొదటి తెలుగు పుస్తకం కావటం తెలుగు వారి గర్వకారణం. ఆయన అందుట్లో ఒక పదం టెక్స్ట్ బుక్లో కూడా చేర్చారు. కాలం తరువుకి కరోనా శిశిరం అనే, అలాగే వసంతం కోసం ఏకాంతవాసం అనే అద్భుతమైన పదాలు వాడారు. గుంటూరు జిల్లాలో భాషోద్యమ అధ్యక్షునిగా 10 సంవత్సరాలు పనిచేయడమే కాక ఒంగోలులో నాగభైరవ సాహిత్య పీఠాన్ని స్థాపించి ఆ నాగభైరవ సాహిత్య పీఠం ద్వారా 6 సంవత్సరాలు ఆపకుండా ప్రతి 3వ సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి కవి సమ్మేళనాలు, అట్లాగే సమీక్షలు ఎన్నో జరిపినటువంటి ఘనత వారిది. అందుకు కాకతీయ సేవా సమాఖ్య వారు 6 సంవత్సరాలు నిరంతరాయంగా వారికి ఆ అకామిడేషన్ ఇచ్చి వారు ఎంతో సాయం చేశారు. ప్రతి కార్యక్రమంలో కూడా కాకతీయ సేవా సమాఖ్య వారికి అండగా నిలబడింది అని చెప్పడానికి కూడా ఎంతో గర్విస్తా ఉన్నాం. మరి సాహిత్య ప్రక్రియకి ఇంతలా ఈ విధంగా సహకరించినటువంటి కాకతీయ సేవా సమాఖ్య తరఫు నుంచి ఈరోజు తను అందుకోబోతున్నటువంటి ఈ సాహిత్య కార్యక్రమంలో మరి ఆయనకి ఇంకొక విషయం నేను చెప్పేసి ముగిస్తాను. డిసిప్లైన్, క్రమశిక్షణకు మారు పేరు ఎవరు అంటే నాగభైరవ ఆదినారాయణే. 10:30కి సమావేశం మొదలు పెట్టాలంటే ఒక్కళ్ళు వచ్చినా 2 వచ్చినా సరే సమావేశాన్ని మొదలు పెడతారు. ఆయన ఏ మాత్రం మొహమాటం
రావటం లేదు. అది ఆయన దగ్గర మేము చూసి నేర్చుకున్నది. మేము మాకందరికీ ఈరోజు సాహిత్యానికి నల్లూరి అన్న తర్వాత మళ్ళీ మాకు పెద్ద దిక్కుగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగభైరవ అన్న. ఆ వ్యక్తిత్వం కానీ, ఆయన యొక్క మంచితనం కానీ, ఆయన యొక్క పాండిత్యం కానీ, వ్యాకరణం కానీ ఏదైనా సరే ఈరోజు మా అందరికీ పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు. అసలు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇన్ని విభిన్నమైనటువంటి కోణాలు, విభిన్నమైనటువంటి రీతుల్లో వ్యక్తిత్వం సంతరించుకున్నటువంటి ఆయనకి ఈరోజు జరిగే ఈ సన్మానం ఎంతో గొప్పగా ఇంతమంది ప్రముఖుల మధ్య జరగటం అనేటువంటిది మేమంతా కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఆయనకున్నటువంటి బిరుదులు 2 ఉన్నాయి. ఆయనకి కావ్యకర్త, భాషా విభూషణ్ అనేటువంటి బిరుదుని మట్టిబండి అనేటువంటి పుస్తక ఆవిష్కరణ సమయంలో గల్లా జయదేవ్ గారు వాళ్ళ అక్కడ జరిగినటువంటి సమావేశంలో ఆయనకి ఇవ్వటం జరిగింది. మరి ఇంకా అన్న గురించి చెప్పుకుంటూ పోతే నాగభైరవ కోటేశ్వరరావు గారి తమ్ముడుగా అగస్త్యభాత అనేటువంటి ఒక అపనింద మాపుకొని ఆయన ఈరోజు తనంతట తానుగా ఈరోజు తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని, సాహిత్యాన్ని అన్ని ఆవరించుకుని ఇది చేసుకున్నటువంటి వెలుగులు చెందినటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి విధిగా ఈరోజు ప్రకాశం జిల్లాలో వెలుగుతున్న మా అన్నకు ఈరోజు జరుగుతున్నటువంటి నాగభైరవ జరుగుతున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసిన ఈ సందర్భంలో హృదయానుపూర్వకంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే మీ అందరి ఆశీస్సులు అవి కూడా కావాలి అని కోరుకుంటూ మరి ఆయన గురించి చెప్పే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కాకతీయ సేవా సమాఖ్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. స్వస్తి.
మట్టి బండి బుక్ ద్వారా తెలుగు వెర్షనే కాకుండా ఇంగ్లీష్లో, తమిళ్లో, హిందీలోకి అనువదించబడిన బుక్ రాసిన వ్యక్తి ఇందాక అరుణక్క మీకు పరిచయ కార్యక్రమంలోనే చెప్పారు. అలాంటి గొప్ప బుక్ ఒంగోలు చరిత్రని భారతదేశం నలుమూలలకు వ్యాపింపజేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అది డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు. దయచేసి ఇంకొకసారి మళ్ళీ అభినందించాలి ప్లీజ్. ఇప్పుడు సన్మాన పత్రం చదువుతారు బేరం సుందర్రావు గారు. మరికొన్ని గంటల్లో తెలుగువారి ఓకెళ్లకు వెలుగు తోరణాలు కట్టడానికి వస్తున్న విశ్వావసు నామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ కొలువు తీరినటువంటి అతిరథ మహారథులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ. మట్టి బండి దీర్ఘకావ్య స్రష్ట, భాషా విభూషణ పురస్కార గ్రహీత, ఉత్తమ అధ్యాపకులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు, గిడుగు భాషా పురస్కార స్వీకర్త డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేళ ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న సందర్భంగా సగౌరవంగా సానురాగంగా సమర్పిస్తున్న సువర్ణాక్షర సుమహారం. రాఘవమ్మ సుబ్బారావు దంపతులకు జనిగించినావు, నాగభైరవ వంశనామము జగత్ప్రసిద్ధి గావించినావు, చదువులందు సారమెరిగి డాక్టరేటు పొందినావు, బడిపిల్లల బాగు కోరి వాచకాలు వ్రాసినావు, లెక్చరరుగా తెలుగు చెప్పి తరగతులను వెలిగించినావు, శిష్యతతిని భుజం తట్టి ప్రగతిదారి నడిపించినావు, ప్రిన్సిపాలు పదవిలోన కళాశాల వృద్ధి కొరకు మంచి పనులు చేసినావు, ప్రశంసలను అందినావు, ఆత్మీయత కురిపించే పలకరింపు నీకు ఆస్తి, ఆత్మీయత కురిపించే పలకరింపు నీకు ఆస్తి, ప్రేమించే వారి దోస్తి తరిగిపోని మీ స్థిరాస్తి, సిన్సియారిటీ మీ ప్రాణం, సింప్లిసిటీ ఆభరణం, అక్షరాలు బంధుగణం, అధ్యాపనం జీవగుణం. సిన్సియారిటీ మీ ప్రాణం, సింప్లిసిటీ ఆభరణం, అక్షరాలు బంధుగణం, అధ్యాపనం జీవగుణం. పల్లెటూరి దారుల్లో పరుగుతీయు మట్టి బండి, కవిత్వమై కదలాడే కన్నీళ్ళై గుండెపిండి. పల్లెటూరి దారుల్లో పరుగుతీయు మట్టి బండి, కవిత్వమై కదలాడే కన్నీళ్ళై గుండెపిండి. గాటనున్న ఎడ్ల జతను అమ్ముకున్న రైతు బాధ నీ కలంలో కావ్యమయ్యే, నీదు జన్మ ధన్యమయ్యే. కాళిదాసు శృంగార తిలకము కథగా మలిచిన ప్రోఢవు,
మాండలిక నాటకాలను పరిశోధించిన గనుడవు. పిచ్చి గీతలంటూనే కవిత్వం వర్షించినావు, పిచ్చి గీతలంటూనే కవిత్వం వర్షించినావు, వ్యాకరణం వ్యాఖ్య రాసి పాండిత్యం ప్రకటించినావు. శతాధిక రచనలతో శోభించే నీ సాహిత్యం, భాషా విభూషణ బిరుదంతో దీపించే మీ వ్యక్తిత్వం. కళ్ళ కపట మెరుగునట్టి మీ మనసు ఇంద్రధనస్సు, అది అందరినీ ప్రేమించే మీ మనసు మాకు తెలుసు. మీ జీవన గమనాన కౌసల్యతో కరగ్రహణం, కామితార్థ సిద్ధినిచ్చే తరగని సంతృప్తి పంచే. జగమెరిగిన కవివర్యుడు నాగభైరవ అగ్రజుండు, జగమెరిగిన కవివర్యుడు నాగభైరవ అగ్రజుండు అందించును శుభాశిస్సు, అదే మీకు నవవశస్సు. ఆదినారాయణ గారు మీ ప్రతిభను గమనించి కాకతీయ సేవా సమాఖ్య చేస్తున్నది సత్కారం. విశ్వావసు ఉగాది శుభవేళ ఇస్తున్నది జీవన సాఫల్య పురస్కారం. వినమ్రంగా చేస్తున్నాం మీకు మేము నమస్కారం, అందుకోండి ఈ అక్షర సుమహారం. ఇట్లు ఆత్మీయ శుభాకాంక్షలతో ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య, ఒంగోలు 29/3/2025. థ్యాంక్ యూ సుందర్రావు గారు. ఇప్పుడు మన అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించి అతిథుల ద్వారా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తాం. మన అష్టావధాన నిర్వాహకులు డాక్టర్ మేడసాని మోహన్ గారు వేదికపైనే ఉన్నారు. తర్వాత డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. లింగమనేని వెంకటరామయ్య గారు, భగీరథ కెమికల్స్ వారు కానీ వారి జనరల్ మేనేజర్ గారు కానీ ఉంటే దయచేసి వేదిక మీదకి రావాలి. వారి కాకాని హరిబాబు గారు ప్లీజ్. అలాగే నల్లూరు వెంకటేశ్వర్లు గారు అన్న ఇందాకే ఫోన్ చేశారు వస్తున్నానని, నల్లూరు అన్న. తర్వాత ఈదర హరిబాబు గారు ప్లీజ్ వేదిక మీదకి రండి అన్న. తర్వాత ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత క్విజ్ కాలేజీ అధినేత నిడమారుని నాగేశ్వరరావు గారు ఇందాకే ఫోన్లో కూడా మాట్లాడారు, వచ్చుంటే వేదిక మీదకి రావాలి సార్ ప్లీజ్. తర్వాత డాక్టర్ కంచర్ల రామయ్య గారు, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్, వారి తరఫున విజయ శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి వచ్చున్నారు, ప్లీజ్ వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. విజయ శ్రీనివాస్. తర్వాత ఎరంనేని కోటేశ్వరరావు గారు, రాష్ట్ర గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత గోరెంట్ల రవికుమార్ గారు, శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత, ఇందాకే ఫోన్ చేశారు అందివే వస్తున్నానని, వచ్చుంటే వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. తర్వాత పీడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు ఈదర మోహన్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్. తర్వాత ఒంగోలు అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు శ్రీ మాలెంపాటి కృష్ణారావు గారు ప్లీజ్ వేదిక మీదకి రావాలి. ఇందాక ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. తర్వాత శ్రీ ప్రతిభ సంస్థల అధినేత నల్లూరు వెంకటేశ్వర్లు గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నల్లూరు వెంకటేశ్వర్లు గారు. అలాగే కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమం అధ్యక్షులు శ్రీ తేళ్లపల్లి వెంకటేశ్వర్లు గారు, చుంచు చుంచు శేషయ్య గారు, ఆంధ్రప్రదేశ్ టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శేషయ్యన్న ప్లీజ్ వేదిక మీదకి రావాలి. అలాగే ఈ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, రెడ్ క్రాస్ అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, ఎర్రగొండపాలెం ఏరియాల్లో గిరిజన ప్రాంతాల్లో సైతం ఒక గుర్తింపు పొందిన వ్యక్తి వైద్య రంగంలో డాక్టర్ చుంచు సెలమయ్య గారు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరూ చూస్తున్నారు సార్ ప్లీజ్. తర్వాత ఎక్స్ జెడ్పీటీసీ పర్చూరు కొల్లా సుభాష్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. కొల్లా సుభాష్ గారు. తర్వాత బెల్లం జయంత్ బాబు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్య నాయుడు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సంస్థకి ప్రారంభంలో సైట్ ఇచ్చిన వ్యక్తి మిత్రుడు బొద్దులూరు ఆంజనేయులు గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
ప్లీజ్. ఆచార్య శ్రీ దామోదర్ నాయుడు గారిని కూడా సవినయంగా వేదిక మీద వస్తున్నాం సార్, ప్లీజ్. సార్ ఇందాకే వచ్చారు కంచర్ల విజయభాస్కర్ గారు, కావలిలో ఉన్నారు. విజయభాస్కర్ గారు కావలి నుంచి వచ్చారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు అతిథుల చేతుల మీదుగా డిఈఓ కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్. డిఈఓ కిరణ్ కుమార్ గారు, దయచేసి అందరూ కూర్చోవాలండి, ఎవరూ లేవద్దండి. ఇందాక మేడసాని మోహన్ గారిని గురించే 2 మాటలు చెప్పారు డాక్టర్ గారు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు కూడా సార్. ఇప్పుడు అతిథులు సార్ మేడసాని మోహన్ గారు, డాక్టర్ గారు, గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆదినారాయణ గారికి సన్మానం సార్. కౌసల్య మేడం గారిని కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం ప్లీజ్. కౌసల్య మేడం గారు, కౌసల్య మేడం గారు ఇక్కడే ఉన్నారు, ప్లీజ్. ప్లీజ్ దయచేసి ఎవరు లేవద్దండి. ఓకే, ఇంకా కూర్చోండి, ఇట్లా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. త్వరగా 2 నిమిషాలు అయిపోవాలి, ప్లీజ్. త్వరగా ప్లీజ్, త్వరగా. స్వర్ణ సాహితీ సమితి తరఫున డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వరరావు గారు 10,116 రూపాయలు వారికి అవార్డు ప్రదానం చేస్తున్నారు సార్. త్వరగా
త్వరగా ప్రసాద్ గారు. మేడం రావు, త్వరగా రావు, లేట్ అయిపోతుంది. ప్లీజ్ త్వరగా. కానీ వాళ్ళు మేడం ఇవ్వండి. డాక్టర్ సుభాష్ గారు సార్, మీరు రెడీగా ఉండాలి సార్. మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ప్లీజ్ మేడం గారు. డాక్టర్ సుభాష్ గారు. హలో మాస్టర్, రండి. టైం లేదు. ప్లీజ్ త్వరగా. త్వరగా అండి. ప్లీజ్ ఇంకెక్క ప్లీజ్ లేట్ అయింది. ప్లీజ్ ప్లీజ్ మేడం, మీకు దిగాలి. మీరు ఇంటికి దిగాలండి ప్లీజ్. అయితే ప్లీజ్ మాస్టర్ గారు ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. ఇంతమంది పెద్దల ముందు ఈ పురస్కారం నేను అందుకోవటానికి కారణం నేను రాసిన పుస్తకాలు. ఆ పుస్తకాలు రాయటానికి కారణం నేను తెలుగు చదువుకోవటం. ఆ తెలుగు చదువుకోవటానికి ప్రధానమైన కారణం మా అన్నయ్య నాగభైరవ కోటేశ్వరరావు. ఆయన నన్ను తెలుగులో చేర్చడం వల్లనే నేను
తెలుగు చదివి ఇన్ని పుస్తకాలు రాశాను, ఇంతమంది హృదయంలో చోటు సంపాదించుకునే విధంగా చేయగలిగాను. అందుకు ముందుగా మా అన్నయ్య పాదపద్మాలకు, ఆయన లేకపోయినా ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత నేను చదువుకునే కాలంలో చదువుల సారాన్ని, చదివే విధానాన్ని, కవిత్వ రహస్యాలను విప్పి చెప్పి నేర్పిన మా గురువులు నాగళ్ళ గురుప్రసాదరావు గారికి, అట్లాగే యార్లగడ్డ బాలగంగాధరరావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సాహిత్యానికి సంబంధించి నేను 80 పుస్తకాలు రాశాను. సాహిత్యంతో సంబంధం లేకుండా ఒక 120 పుస్తకాలు రాశాను. మొత్తం 200 పుస్తకాలు రాశాను. నా చేత ఆ పుస్తకాలు రాయించినటువంటి పబ్లిషర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను. నేను 7 సంవత్సరాల క్రితం ఒంగోలు వచ్చాను. అంత పూర్వం నా కార్యక్షేత్రం గుంటూరు. ఒంగోలు వచ్చిన తర్వాత నాగభైరవ సాహిత్యపీఠం నెలకొల్పి సాహితీ సమారాధన చేయాలని సంకల్పించినప్పుడు నాకు ప్రోత్సాహం ఇచ్చిన వారు బెజవాడ వెంకట్రావు గారు, కీర్తిశేషులు ధూళిపాళ్ల హనుమంతరావు గారు. వాళ్ళిద్దరూ కూడా కాకతీయ సేవా సమాఖ్య ఆఫీసును ఉచితంగా నాకు ఇచ్చి సభలు జరుపుకోమని నాకు అండదండలు అందించారు. నేను ఈనాడు ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఇంత ప్రసిద్ధిని చెంది 10 మందికి పరిచయం అయ్యారంటే దానికి మూల కారణం వారిద్దరే. వారికి ధన్యవాదాలు అని చెప్పటం చాలా చిన్న మాటే అని భావిస్తాను. ఆ ఆఫీస్ కేంద్రంగా 6 సంవత్సరాల పాటు ప్రతి నెల 3వ ఆదివారం సాహిత్య సమావేశం నిర్వహించాను. అక్కడే పుస్తక సమీక్షలు, అక్కడే పుస్తకావిష్కరణలు, ఉపన్యాసాలు, కవితాగోష్ఠులు, ఇలా ఎన్నో సాహిత్య క్రమాలు జరిగేవి. అన్నింటికీ అతీతంగా, అన్ని కులమతాలకు అతీతంగా అన్ని సంస్థల వారు అక్కడ పాల్గొనే సమావేశాలను విజయవంతంగా చేసేవాడు. వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను. ఒంగోలులో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం, కళామిత్ర మండలి, ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య, కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సమితి, నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్, తెలుగు సాంస్కృతిక సమితి, ఇలా ఒకటేమిటి అన్ని సంస్థలు నన్ను ప్రోత్సహించాయి. ఒంగోలులోని సాహితీవేత్తలలో సగం మందికి నన్ను అన్నాన్ని సంబోధిస్తారు, ఆప్యాయంగా పిలుస్తారు. మిగిలిన వారు మాస్టారు అని గౌరవంగా పిలుస్తారు. వారు నా పట్ల ప్రదర్శించే ఆదరాభిమానాలను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. నేను ఏ సభకు ఆహ్వానించినా కాదనక వచ్చే అన్న నల్లూరి అన్నగారికి, ఎన్టీఆర్ కళా పరిషత్తు అధ్యక్షులు ఎదురు హరిబాబు గారికి, నాకు వెన్నంటి అన్ని విధాలుగా సహకారాలు అందించే తేళ్ల అరుణ, నూనె అంకమరావు, కుర్రా ప్రసాద్ బాబు, మిడసల మల్లికార్జునరావు, యువి రత్నం, బాలకోటయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఒంగోలులో ఉన్న ప్రతి సాహితీవేత్త పేరు నేను చెప్పవలసిన అవసరం ఉంటుంది. మట్టిబండి రచన నా జీవితంలో ఒక మేలు మలుపు. అది నాకు అనంతమైన కీర్తిని తెచ్చింది. ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన సుమారు 100 మంది ఆ పుస్తకాన్ని ప్రశంసిస్తూ వ్యాసాలు రాశారు, పద్యాలు రాశారు. అది ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లోకి అనువాదం అయింది. ఒరియాలోకి అనువాదం జరుగుతూ ఉన్నది. అయిపోయింది. ఆయా అనువాదకులకు నాయకుడు సుమనస్వి డాక్టర్ లగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, మట్టిబండిపై అద్భుతమైన పద్యాన్ని ప్రౌఢంగా వ్రాసి నన్ను గతంలోనే దీవించడంతో పాటు ఇక్కడ సత్కరించిన మేడసాని మోహన్ గారికి, ఆత్మీయులు జి దామోదర్ నాయుడు గారికి, మిగిలిన సభ్యులందరికీ, వీక్షకుల సముదాయానికి, బంధుమిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మ రాఘవమ్మకు, నాన్న వెంకట సుబ్బారావు గారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.